Obtain the reduction formula for in equal to integral sin power nx dx. N being a positive integer, n is always positive integer. N value is greater than or equal to 2 and deduce the value of integral sin power 4x dx. ఇక్కడ మనం obtain the reduction formula for integration అంటే nth form of the integration కి reduction formula ని అప్లై చేస్తాము. అట్ ద సేమ్ టైం రిడక్షన్ ఫార్ములా అనేది ఇంకా ఎలా ఉపయోగిస్తామంటే ఇచ్చిన ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చేయలేనప్పుడు సమ్ ఫంక్షన్ మల్టిపుల్ అనేది సేమ్ ఫంక్షన్లో తీసుకుంటాం. సేమ్ ఫంక్షన్లో మల్టిపుల్ తీసుకునేది ఒక రిడక్షన్ ఫార్ములాలోనే. సో రిడక్షన్ ఫార్ములా అనేది దేనికి ఉపయోగిస్తామంటే ఎంత పవర్స్ ఇంటిగ్రేషన్కి ఉపయోగిస్తాం, ఏదో ట్రిగ్నామెట్రిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ ఆల్జీబ్రిక్ ఎంత పవర్ ఎక్స్పాన్షన్స్కి మనం రిడక్షన్ ఫార్ములా అనేది ఉపయోగించేస్తాము. ఇక్కడ ఎన్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎందుకన్నానంటే ఒకవేళ ఎన్ వాల్యూ 1 అయింది అనుకోండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి మన దగ్గర ఫార్ములా ఉంది. కానీ 2 అనుకున్నాం అనుకోండి, I2 వాల్యూ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి మన దగ్గర ఫార్ములా లేదు. సో అలాంటి సందర్భాలలో మనం సైన్ స్క్వేర్ ఎక్స్కి అయితే మనం ఏం రాస్తాం, ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాని అప్లై చేస్తాం. అలా కాకుండా సైన్ క్యూబ్ ఎక్స్ వస్తే ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా, సైన్ పవర్ 4x వస్తే లేదు, మళ్ళీ దాన్ని మార్చుకోవాలి. అలా మార్చే పని లేకుండా డైరెక్ట్ ఫార్మేషన్ తీసుకోవడం కోసం రిడక్షన్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. రెడ్యూస్ ది ఫంక్షన్, రిడక్షన్ అంటే ఏంటమ్మా, మనం ఇచ్చిన ఫంక్షన్ని రెడ్యూస్ చేసి కనుక్కోవటం. ఆ రెడ్యూస్ అనేది ఎలా చేస్తాము రిడక్షన్లో అంటే ఇచ్చిన ఫంక్షన్ని సేమ్ ఫంక్షన్ టైప్తో మల్టిప్లై చేసి చేస్తామమ్మా. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి, సొల్యూషన్ రాస్తున్నామమ్మా. సొల్యూషన్ in ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx dx అని ఇచ్చారు. అయితే ఆల్రెడీ చెప్పాను ఎంత ఫార్మ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు. అలాంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, సేమ్ మల్టిపుల్ ఫంక్షన్తో మల్టిప్లై చేయాలి. సేమ్ ఫంక్షన్తో ఎలా మల్టిప్లై చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఇలా మల్టిప్లై చేసి చేయడాన్ని మనం ఏమంటామమ్మా, రిడక్షన్ అంటాం. అంటే ఇచ్చిన ఫంక్షన్ రెడ్యూస్ చేశానా లేదా, n ఉంది, nలో నుంచి ఎంత తీసేసాను, -1, అంటే కొంత వాల్యూని రెడ్యూస్ చేసి కనుక్కుంటాము. సో దీని ద్వారా ఫంక్షన్ యొక్క వాల్యూస్ని కనుక్కున్నామా. అలా రెడ్యూస్ చేస్తూ సేమ్ టైప్ అంటే ఫంక్షన్ కనుక మల్టిప్లై చేస్తే ఏమంటాం, రిడక్షన్ ఫార్ములా ఫర్ nth పవర్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఈ nth పవర్ ఇంటిగ్రేషన్లో మనం ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి ఒక పవర్ని రెడ్యూస్ చేసి మల్టిప్లై చేశాను. ఇక్కడ 2 పవర్లు రెడ్యూస్ చేయకూడదా అంటే 2 పవర్లు కూడా రెడ్యూస్ చేయొచ్చు, 3 పవర్లు కూడా రెడ్యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక పవర్ ఎందుకు రెడ్యూస్ చేశాను అంటే నాకు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి ఫార్ములా ఉంది. ఒకవేళ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి నా దగ్గర ఫార్ములా లేదనుకోండి, అప్పుడు పవర్ 2గా అప్లై చేసుకుంటాను. ఒకవేళ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ కూడా లేదనుకోండి, క్యూబ్ అప్లై చేసుకుంటాను. అలా మన పవర్ రెడ్యూస్ అనేది ఫార్ములా ఎగ్జిస్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. ఒకటి సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు వీటిలో మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఉపయోగించాలమ్మా, డైరెక్ట్గా చేయలేము. అలాంటి సందర్భాల్లో దీన్ని ఎలా తీసుకోవాలంటే పవర్లో మనకి మైనస్ అనేది ఉంది కాబట్టి n వాల్యూ ఉంది కానీ మైనస్ రిప్రజెంట్ అయింది కాబట్టి దీన్ని ఇన్వర్స్గా తీసుకోవాలమ్మా. అవర్ కన్సిడరేషన్ సైన్ పవర్ n-1xని ఎలా తీసుకోవాలి, మనం ఐలైట్ ఫార్మేషన్ ప్రకారం ఇన్వర్స్ ఫంక్షన్ కింద తీసుకోవాలి. సైన్ ఎక్స్ని ఎలా తీసుకోవాలమ్మా, టీగా తీసుకోవాలి, ట్రిగ్నామెట్రిక్. సో ఐలైట్ ఆర్డర్ ప్రకారం ఏది ముందు వస్తుంది మనకి, ఐ. సో దిస్ ఈజ్ యూ. అలానే టీ అనేది ఏమవుతుంది, వి. సో అప్లైయింగ్ ది ఫార్ములా u v dx ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ ఆఫ్ v dx హోల్ dx. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం u అంటే ఏం అప్లై చేయాలమ్మా, సైన్ పవర్ n-1x. v అంటే ఏం అప్లై చేయాలి, సైన్ ఎక్స్. అప్లైయింగ్ ది ఫార్ములా u, ఇఫ్ u మీన్స్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ సెకండ్ వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of sin power n-1x into integral v dx, that means sin x dx
whole dx. Applying the integration for sin x. Integral sin x means minus cos x. So, sin power n minus 1x into integral sin x means minus cos x. Integral of sin x means minus cos x minus integral of derivative of sin power nx n minus 1. So, d by dx of it is in the form of x to the power of n. X to the power of n means n into, n means n minus 1 into x to the power of x means sin x whole power n minus 1, that is the function. N means n minus 1 minus 1, n into x to the power of n minus 1. ఇక్కడ n minus 1 అనేది n గా ట్రీట్ చేయాలమ్మా, n minus 1. ఇప్పుడు ఇక x ప్లస్ లో మనకి x లేదు, x ప్లస్ లో ఏముంది sin x. సో అప్లైయింగ్ ది డెరివేటివ్ ఆఫ్ sin x. Sin x derivative is cos x. Derivative is completed. Next integration. Integral of sin x means minus cos x into whole dx. Multiplying the values. Plus into minus. Minus sin power n minus 1 into x cos x minus minus into minus. Minus of minus plus n minus 1. This is the constant. Remaining term of the variables. Sin x, that means sin power n minus 2 into x, cos x into cos x, cos square x dx. ఫస్ట్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిందమ్మా. సెకండ్ ఫంక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 2 ఫంక్షన్స్ ఫామ్ అయినాయి. మళ్ళీ 2 ఫంక్షన్స్ ఫామ్ అయినాయి అంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి యాక్చువల్గా. కానీ ఇక్కడేమో సైన్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. కాసుల్లో కూడా మనకి ఏముందమ్మా, స్క్వైర్ ఉంది. స్క్వైర్ ఉన్నప్పుడు మనం ఏం అప్లై చేయలేము, ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా అప్లై చేయలేము. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయలేకపోతున్నామో రిడక్షన్లో మనకు ఒక కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే సేమ్ ఫంక్షన్లో మార్చుకోవచ్చు. కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయలేకపోతున్నాము. ఇది n-1 అనేది అయ్యి ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది ట్రిగ్నామెట్రీ. ఈ ఫార్ములేషన్ ప్రకారం ఇంటిగ్రేషన్ కాస్ స్క్వేర్ ఎక్స్కి చేయాలి. కానీ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది మనకు లేదు, మళ్ళీ ఫార్ములా మార్చాలి. ఆ మార్చేది రిడక్షన్లో ఎలా మారుస్తామో సేమ్ ఫంక్షన్లోకి మారుస్తాం. సో ఇక్కడ కూడా అదే కండిషన్ అప్లై చేసామనుకోండి అమ్మా. ఫస్ట్ ఫంక్షన్ అలానే రిప్రజెంట్ చేయండి. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, మిడిల్ సైన్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin power n minus 1 n minus 2 into x. Next cos square x. Cos square x means in terms of sin. Identity rule. Sin square x plus cos square x equal to 1. So 1 minus sin square x whole dx. Cos square x means 1 minus sin square x, that is the identity rule. Sin square x plus cos square x equal to 1. ఈ కండిషన్ నుంచి మనం ఏం రాసామమ్మా, కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ రాసాం, ప్లస్ సైన్ స్క్వేర్ ఇట్ వస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు అలా మార్చుకున్నాము అంటే సేమ్ ఫంక్షన్లోకి మార్చామమ్మా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ అలానే డిఫైన్ చేస్తామా. ఫస్ట్ ఫంక్షన్ కంప్లీట్ అయింది. సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ మల్టీప్లయింగ్ విత్ ది 1 మైనస్ సైన్ స్క్వేర్ సైన్ పవర్ n మైనస్ 2x. sin power n minus 2x into 1 sin power n minus 2x minus bases are equal, powers are adding, minus 2 plus 2 cancel, remaining is sin power nx dx. Bases are equal, powers are adding, n minus 2 plus 2 minus 2 plus 2 is 0, remaining answer is sin power nx. Applying the multiplication of integration value, sin power n minus 1 into x cos x plus, this is linear combination, so first we write individual integration. Individual integration means n minus 1 into integral of sin power n minus 2x dx, that is the first function. Second function, plus into minus, minus n minus 1 into
ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx dx. ఫస్ట్ ఫంక్షన్లో ఏం చేంజ్ ఉండదు కాబట్టి దాన్ని అలానే రాస్తామమ్మా, దానిలో ఎలాంటి మార్పు ఉండదు. sin పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్. మళ్ళీ చూడమ్మా, 1 - sin స్క్వేర్ ఎక్స్ రాసాం, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయలేం కాబట్టి sin పవర్ n-2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ రెండు ఫంక్షన్స్ మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ వస్తే లీనియర్ కాంబినేషన్ కంపల్సరీగా విడదీసాం. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే sin పవర్ n-2 ఉందమ్మా. sin పవర్ n-2 అంటే రిడక్షన్ ఫామ్లో nth ఫామ్లోనే ఉంది, రెడ్యూస్ అయింది కాబట్టి ఈ వాల్యూకి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయమమ్మా. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే sin పవర్ n ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాసాం, in. కాబట్టి దాని ప్రకారం ఈ వాల్యూని మనం ఏమని రాయొచ్చు అంటే n-1 ఇంటూ in-2గా రిప్రజెంట్ చేయొచ్చు. sin పవర్ n-2ని ఏమని రాయొచ్చమ్మా, in-2గా రాయొచ్చు. ఎందుకంటే n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 వాల్యూస్ని రెడ్యూస్ చేసుకుంటే చాలు, మిగతాదంతా మామూలుగా అప్లై చేయొచ్చమ్మా. మైనస్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ sin పవర్ nx అంటే ఏం రాయొచ్చమ్మా, in. అది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూ వాడు ఇచ్చింది. ఆల్రెడీ మనకి ఇటువైపు ఏది ఈక్వల్ టు ఇది మొత్తం కూడా in ఈక్వల్ టు. సో in టర్మ్స్ అనేవి రెండు ఉన్నాయి కాబట్టి ఆ సెకండ్ టర్మ్ని కూడా ఇటు తీసుకురండి, in ప్లస్ n-1 ఇంటూ in ఈక్వల్ టు రిమైనింగ్ మైనస్ sin పవర్ n-1 ఇంటూ n-1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2. ఇప్పుడు ఈ రెండిట్లో మనం in ఈజ్ ద కామన్ ఫంక్షన్, సో కామన్ ది in టర్మ్ in, రిమైనింగ్ వాల్యూ ఇస్ 1 ప్లస్ n-1 ఈక్వల్ టు మైనస్ sin పవర్ n-1 ఇంటూ x కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2. 1 plus 1 minus 1 are cancel, remaining in equal to, that means 1 are cancel, n is multiple of in. n right side తీసుకొచ్చాం అనుకోండి, మైనస్ sin పవర్ n-1 ఇంటూ x cos x ప్లస్ n-1 ఇంటూ in-2 హోల్ డివైడెడ్ బై n. ఇక్కడ మనకి 2 పార్ట్స్ వచ్చినాయమ్మా, వీటిని ఒక్కొక్క పార్ట్గా రాయొచ్చు. in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n-1 ఇంటూ x ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n-1 బై n ఇంటూ in-2. దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ sin పవర్ nx dx రిడక్షన్ ఫార్ములా. ఆ రిడక్షన్ ఫార్ములాలో 2 వాల్యూస్ని రెడ్యూస్ చేసి కనుక్కున్నాం, మిగతా వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. అయితే ఈ ఐఎన్లో కనుక n అనేది ఈవెన్ అయినప్పుడు మాత్రం ఒక వాల్యూయే మిగులుతుంది, లాస్ట్ వాల్యూ అనేది. n అనేది ఈవెన్ అయితే మాత్రం I0 అనేది రిప్రజెంట్ అవుతుందమ్మా. ఈ ప్రాసెస్ మనం కనుక అప్లై చేసుకుంటూ పెడితే లాస్ట్ వాల్యూ n అనేది ఈవెన్ అయినప్పుడు ఏది మిగులుతుంది మనకి, I0. I0ని ఎప్పుడూ కూడా మనం ఎలా రాయాలి అంటే x ప్లస్ సిగా రాయాలి. I0 అంటే n విలువ 0, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 ఇంటిగ్రేషన్ ఎంత, x ప్లస్ సి. ఒకవేళ n అనేది కనుక ఆడ్ అయిందనుకోండి, కంపల్సరీగా I1 అనేది మిగులుతుంది. ఈ ప్రాసెస్ మనం sin పవర్ 8x ఇచ్చారు, లేదా ఆడ్ పవర్ అన్నారు కాబట్టి sin పవర్ 11x ఇచ్చారు. sin పవర్ 11కి ఈ రిడక్షన్ ఫార్ములా కనుక అప్లై చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనకి ఎంత రిప్రజెంట్ అవుతుంది, I1 రిప్రజెంట్ అయినప్పుడు మనం ఈ ఫంక్షన్లో పెట్టకూడదు, ఎందుకంటే ఈ ఫార్ములా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాము, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాను. అంటే 2 కంటే ఎక్కువ కానీ 2కి ఈక్వల్ కానీ, 2 కంటే తక్కువ ఉన్నప్పుడు రిడక్షన్ ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో మనకి ఏ రెండు వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది, I0, I1. I0 అనేదేమో ఈవెన్ అయినప్పుడు వస్తుంది, I1 అనేదేమో ఆడ్ అయినప్పుడు వస్తుంది. ఆడ్ అయినప్పుడు ఈ వాల్యూని I1 వాల్యూని ఎలా తీసుకోవాలి అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సిగా తీసుకోవాలమ్మా కంపల్సరీగా. n అనేది ఈవెన్ అయినైతేనేమో x ప్లస్ సిగా రాయాలి, n అనేది ఆడ్ అయితేనేమో I1 అంటే ఏం రాయాలమ్మా, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సిగా రాయాలి. ఇప్పుడు sin పవర్ nx రిడక్షన్ ఫార్ములా ప్రూవ్ చేసింది ఎంత పవర్ కాదమ్మా, n ప్లేస్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఏ పవర్ ఉన్నా కూడా ఇది అప్లై చేస్తాం. దీనిలో కంటిన్యూషన్ చూసినట్లయితే in వాల్యూ అనేది మనకి రిడక్షన్ ఫార్ములాలో అప్లై చేసినప్పుడు ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అయింది.
ఇప్పుడు మనం ఐఎన్ ఫార్ములాలో మనం ఎన్ వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేసి చేద్దామమ్మా. ఎన్ వాల్యూ అనేది ఎంత సబ్స్టిట్యూషన్ చేయమన్నారు, దాని నుంచి ఏది డెడ్యూస్ చేయమన్నారు ఒకసారి చూడండి. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్, ఎన్ వాల్యూ కనుక 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు డెడ్యూస్ ది వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ sin పవర్ 4x dx. ఇక్కడ మనల్ని ఎన్ వాల్యూ 4గా తీసుకున్నప్పుడు అప్లై చేయమన్నారు. సో మనకి ఇచ్చిన దాన్ని కనుక చూసుకున్నట్టయితే డెడ్యూస్ చేయాల్సిన దాన్ని సెకండ్ పార్ట్గా తీసుకుంటామమ్మా. I4 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ 4x dx. ఇది వాళ్ళు ఇచ్చింది. IN ఈక్వల్ టు sin పవర్ n 4x. ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి n ప్లస్లో ఎంత తీసుకోవాలి, I4 ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ 4x dx. ఇప్పుడు దీన్ని మనం ట్రిగ్నామెట్రీ పరంగా చేసుకుంటే చాలా ఎక్స్టెన్షన్ మెథడ్ అవుతుంది, ఎందుకంటే పవర్ 4కి మన దగ్గర ఫార్ములా లేదు. అలాంటి సందర్భాల్లో ఈ రిడక్షన్ అనేది ఉపయోగిస్తాం. పవర్ని రెడ్యూస్ అనేది దేని ద్వారా చేస్తాము, రిడక్షన్ ఫార్ములా ద్వారా చేస్తాం. సో రిడక్షన్ ఫార్ములా ప్రకారం అప్లై చేయాలి అంటే మనకు ఆల్రెడీ మనకి ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ IN sin పవర్ nx dxకి ఫార్ములా తెలుసు, ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. కాబట్టి దాని ఫార్ములా రెడ్యూస్డ్ టర్మ్స్ అనేది మన ఫార్ములా రూపంలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటమ్మా మనకి, IN ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1 ఇంటూ x ఇంటూ కాస్ x బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ IN మైనస్ 2. దట్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ sin పవర్ nx. ఇప్పుడు n ప్లస్లో మనం ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా, 4. ఎందుకంటే వాడు డెడ్యూస్ చేయమన్న వాల్యూ I4 వాల్యూ. I4ని కనుక్కోమన్నాడు. I4ని కనుక్కోవడం అంటే రెడ్యూస్ చేయడం అంటే ఎలా అంటే I4 నుంచి I3 కనుక్కోవాలి, I3 నుంచి I2 కనుక్కోవాలి, I2 నుంచి I1 కనుక్కోవాలి, I1 నుంచి I0. అలా మొత్తం టోటల్ ఫంక్షన్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫార్ములా ఉపయోగించి మనం I4 అనేది రెడ్యూస్ చేస్తామమ్మా. సో n ప్లస్లో ఎంత పెట్టాలి మనం, I4 ఈక్వల్ టు n అన్న ప్రతి చోట 4 అప్లై చేయండి. దట్ మీన్స్ మైనస్ sin పవర్ 4 మైనస్ 1 ఇంటూ x కాస్ x బై 4 ప్లస్ 4 మైనస్ 1 బై 4 I4 మైనస్ 2. యాడింగ్ ద టర్మ్స్ మైనస్ sin పవర్ 4 మైనస్ 1 sin క్యూబ్ x ఇంటూ కాస్ x బై 4. ఒక పవర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ 4 మైనస్ 1 3 బై 4 ఇంటూ I2. సో I4 కాస్త ఎక్కడికి వచ్చేసింది, I2. ఇంకా పవర్ని రెడ్యూస్ చేయాలమ్మా. రెడ్యూస్ చేయాలి అంటే ముందు ఇచ్చిన ఫంక్షన్ కంప్లీట్గా అలానే రాసేయనమ్మా. మైనస్ sin క్యూబ్ x ఇంటూ కాస్ x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ ఈసారి మళ్ళీ ఏది ఫైండ్ అవుట్ చేయాలి మనం, I2 అంటే n వాల్యూ అనేది ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు కూడా రిడక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, కాబట్టి దీనిలో పెట్టేసేయండి. ఈసారి I2 పెట్టామనుకోండి అంటే n ఈక్వల్ టు ఎంత పెట్టాలి, 2. n ఈక్వల్ టు 4 పెట్టేసాం, రెడ్యూస్ అయినప్పుడు I2 వచ్చింది. మళ్ళీ I2ని రెడ్యూస్ చేస్తే ఎంత పెట్టాలమ్మా అంటే I అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేసేయాలి. మైనస్ sin పవర్ 2 మైనస్ 1 ఇంటూ x కాస్ x బై n మీన్స్ 2 ప్లస్ 2 మైనస్ 1 బై 2 ఇంటూ I2 మైనస్ 2. ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ సేమ్, మైనస్ sin క్యూబ్ x ఇంటూ కాస్ x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ మైనస్ sin x 2 మైనస్ 1 అంటే 1 కాస్ x బై 2 ప్లస్ 2 మైనస్ 1 బై 2 ఇంటూ I0. సో 4 నుంచి 2కి రెడ్యూస్ అయింది, 2 నుంచి ఇంక దేనికి రెడ్యూస్ అయిందమ్మా, 0. ఈ I0 కనుక మనం రీప్లేస్ చేసాము అంటే ఫంక్షన్ వాల్యూ ఈజ్ కంప్లీటెడ్. సో మళ్ళీ కనుక అప్లై చేస్తే మైనస్ sin క్యూబ్ x కాస్ x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ మైనస్ sin x కాస్ x బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ I0 n ఈక్వల్ టు 0 అనేది అప్లికబుల్ అవ్వదు కాబట్టి మనం రిడక్షన్ ఫార్ములా కండిషన్ ప్రకారం n ఈజ్ ఈవెన్ అయితే I0 అండ్ ఎంత తీసుకోవచ్చమ్మా, x.
సో ఐ నాట్ ఈజ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ అనేది ఐ అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఏం తీసుకుంటాము సి. సో I4 ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2x ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఫర్ సైన్ పవర్ 4x. ఇది కనుక మీకు క్లారిటీగా రాకపోతే దీని ట్రిగ్నామెట్రీ ఫార్ములా రూపంలో కూడా అప్లై చేయొచ్చమ్మా. సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏమన్నా రాయొచ్చు 1 మైనస్ కాస్ 2x బై 2. మళ్ళీ దానిలో నుంచి స్క్వేర్స్ కనుక ఫార్ములా అప్లై చేసి ఇంటిగ్రేషన్ కనుక అప్లై చేస్తే ఈ 3 ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి. Obtain the reduction formula for in equal to integral tan power nx dx, n being a positive integer, n greater than or equal to 2. n వాల్యూ అనేది రిడక్షన్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి అంటే 2 కంటే ఎక్కువ పవర్స్ ఉన్నప్పుడు వాటిని రెడ్యూస్ చేయడానికి ఉపయోగించాలమ్మా. అండ్ డెడ్యూస్ ది వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ tan power 6x dx. ఆల్రెడీ చెప్పాను ఇంటిగ్రల్ మనకి tan స్క్వేర్ ఉందనుకోండి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ప్రకారం రాయొచ్చు, కానీ tan power 6 అంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేము. అలాంటి సందర్భాల్లో ఈ పవర్ని రెడ్యూస్ చేయడానికి రిడక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఈ రిడక్షన్ ఫార్ములా ఏది ఉపయోగించాలో తెలియాలి అంటే ముందు దీనికి ఆన్సర్ తెలియాలి మనకి. కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ కనుక తీసుకున్నట్లయితే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ nx dx. nth పవర్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలి అంటే సేమ్ ఫంక్షన్ టైప్తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ tan పవర్ nx ఇన్ n మైనస్ 1. ఇందాకట్లా రాసామనుకోండి n మైనస్ 1x ఇంటూ tan x అని రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి tan పవర్ n మైనస్ 1 రాస్తే ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవ్వదమ్మా. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదంటే ఇంటిగ్రల్ tan x అంటే లాగ్ మోడ్ సీకెంట్ x. అగైన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు లాగరిథంకి మన దగ్గర ఇంటిగ్రేషన్ లేదు. అగైన్ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తామంటే యూవీ బై పార్ట్స్ అప్లై చేసినప్పుడు డిఫరెన్షియేట్ అనేది 2 టైమ్స్ చేయాలి మనం ఇంటిగ్రేషన్. అలా చేసేటప్పుడు మనం లాగరిథంలో ఇంటిగ్రేషన్ లేదు. అదే ఇందాక ప్రాబ్లంలో అనుకోండి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అన్నాను మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కానీ సైన్ ఎక్స్కి ఎగ్జిస్ట్ అవుతుంది కానీ టాన్కి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి అలా ఎగ్జిస్ట్ అవునప్పుడు కంపల్సరీగా ఏంటి అంటే ఫంక్షన్ అనేది -1 తీసుకోవడం వల్ల యూజ్ లేదు. -1 తీసుకుంటే లాగరిథం ఫంక్షన్ వస్తుంది. ఇంటిగ్రేషన్లో డైరెక్ట్గా లాగరిథం అప్లై చేయలేం కాబట్టి tan పవర్ n-2గా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏమని తీసుకోవచ్చు అప్పుడు tan స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ tan స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఉందా లేదు, కానీ ఐడెంటిటీ రూల్ నుంచి కనుక తీసుకుంటే tan స్క్వేర్ ఎక్స్కి ఐడెంటిటీ రూల్ ఏంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఉంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ tan ఎక్స్, మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ tan ఎక్స్ లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్. కాబట్టి ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ అనేది అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ మనం tan స్క్వేర్ ఎక్స్ని తీసుకుంటాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే n వాల్యూ అనేది 1 to 2 పవర్స్లో మనం రెడ్యూస్ చేయొచ్చు. సైను కాసు ఫంక్షన్స్కి అయితేనేమో 1 పవర్ని రెడ్యూస్ చేస్తామమ్మా. టాను కాటు కొసీకెంట్ సీకెంట్కి అయితే 2 పవర్స్ని రెడ్యూస్ చేస్తాం. టాను కాట్కి ఎస్పెషల్లీ 2 పవర్స్ని రెడ్యూస్ చేస్తాం, సీకెంట్కి మళ్ళీ 1 పవరే రెడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ని ఐడెంటిటీ రూల్ నుంచి ఏమన్నా రాయొచ్చమ్మా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 dx. అప్లై మల్టిప్లై ఇన్ ది వాల్యూ లీనియర్ కాంబినేషన్ వచ్చిన ప్రతిసారి మల్టిప్లై చేయాలమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n-2x ఇంటూ dx. ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేయండి ఇదే ఫార్ములా రూపంలో ఉందమ్మా f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. ఫార్ములా ఏంటమ్మా f ఆఫ్ x హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ c. ఎలా అప్లై చేస్తున్నా f ఆఫ్ x అంటే tan x, tan xకి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ ఫార్మేషన్. అదే సైనుల్లో ఇందాక అలా రాదమ్మా, మనకి ఇలాంటి ఫంక్షన్ టాను కాటులోనే రిప్రజెంట్ అవుతుంది కాబట్టి రాశాను tan పవర్ n-2x అంటే ఏం రాశాను f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x. ఇప్పుడు కనుక ఫార్ములా అప్లై చేశాను అనుకోండి f ఆఫ్ x అంటే ఎంత ఉంది tan x. సో tan
ఎక్స్ హోల్ పవర్ ఫార్ములా n ప్లస్ 1 ఇక్కడ ఏముంది మనకి n మైనస్ 2 ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1 నెక్స్ట్ వాల్యూ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n మైనస్ 2x dx అంటే ఏంటి మనకి tan పవర్ nx అంటే in. సో tan పవర్ n మైనస్ 2 అంటే ఏమవుతుంది in మైనస్ 2 tan పవర్ n మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 బై x బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2 ఇది ఏది ఈక్వల్ టమ్మా in అంటే ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ nx ఫార్ములాని మనం కనుక పవర్స్ని రెడ్యూస్ చేసుకుంటే ఏ ఫార్మేషన్లో రిప్రజెంట్ అవుతుందమ్మా ఈ ఫార్ములా రిప్రజెంట్ అవుతుంది. సో in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 1 x బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. హియర్ n వాల్యూ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది ఇక్కడ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు దీని నుంచి మనల్ని ఒక వాల్యూని డెడ్యూస్ చేయమన్నారమ్మా. ఈ రిడక్షన్ ఫార్ములా ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఒక వాల్యూ డెడ్యూస్ చేయమన్నారు. ఏంటమ్మా ఇంటిగ్రల్ tan పవర్ 6x dx. సో ఇక్కడ మనం in ప్లస్లో కనుక 6 అప్లై చేస్తే I6 ఈక్వల్ టు tan పవర్ 6x dx. I6 ఈక్వల్ టు అప్లై ఇన్ ది రూల్ I6 అంటే n ప్లస్లో ఎంత పెట్టాలి రిడక్షన్లో 6 పెట్టాలి. 6 పెట్టామనుకోండి tan పవర్ 6 మైనస్ 1x బై 6 minus 1 minus 6 minus 2. Applying the formula I6 equal to tan power 5x by 5 minus I4. Again applying the reduction formula for 4 n equal to 4. Tan power 5x by 5 minus of I4. I4 means ఈసారి n plus లో ఎంత అప్లై చేయాలి 4. tan పవర్ 4 minus 1 tan పవర్ 4 minus 1 by 4 minus 1 middle sign minus I 4 minus 2. I6 equal to tan power 5x by 5 minus tan power 3x by 3 tan cube x by 3 minus into minus plus I2. సో n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 ఉన్నప్పుడు కూడా ఈ రిడక్షన్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. సో అప్లై ఇన్ ది అగైన్ రూల్ ఇంటిగ్రల్ tan పవర్ 5x by 5 minus tan cube x by 3 plus I2. అప్లై ఇన్ ది రూల్ tan పవర్ 2 minus 1x by 2 minus 1 middle sign minus in minus 2, that means I2 minus 2. Tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x by 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటేమ్మా మైనస్ I0. ఇంత ముందు ప్రాబ్లంలో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా మనకి n అనేది ఈవెన్ అయితే I0 ఫామ్ అవుతుందమ్మా. 6 అనేది ఈవెన్, ఒకవేళ n అనేది ఆడ్ అయితేనేమో I1 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కనుక కండిషన్స్ రాసుకున్నట్లయితే n అనేది ఈవెన్ అయితే కనుక I0 వాల్యూ ఎంత అవుతుందమ్మా x ప్లస్ సి, ఆల్వేస్ x ప్లస్ సి. ఎందుకంటే n వాల్యూ 0, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1, 1 dx అంటే x. ఒకవేళ I1 కనుక ఫామ్ అయితే n ఈక్వల్ టు 1 ఇక్కడ పెట్టలేము ఎందుకంటే ఈ వాల్యూ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. కాబట్టి tan x ఇంటిగ్రల్ tan xకి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి log mod secant x plus c. దిస్ ఈజ్ n ఈజ్ ఆడ్. n అనేది ఆడ్ అయితేనేమో I1 అవుతుంది, n అనేది ఈవెన్ అయితే I0 అవుతుంది. ఎక్కడైనా ఈవెన్ ఆడ్ అయినాయి అంటే I0 టు I1. కాకపోతే ఇచ్చిన ఫంక్షన్ బట్టి ఫార్ములాస్ మారుతాయి. ఇచ్చిన ఫంక్షన్ ఏదైనా సరే I0 అయితే మాత్రం ఎక్సే రాయాలమ్మా, I1 అంటే మాత్రం log mod secant x రాయాలి. ఇప్పుడు మనకి n అనేది ఈవెనా ఆడా ఈవెన్, కాబట్టి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి x. అప్లై ఇన్ ది వాల్యూ tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x minus I0 means x plus c. This is the answer for I6.
reduction formula. Obtain the reduction formula for in equal to integral secant power nx dx. N being a positive integer, n greater than or equal to 2 and deduce the value of integral secant power 5x dx. ఒకవేళ మనం కనుక రిడక్షన్ ఫార్ములాని కనుక దీనికి అప్లై చేయగలిగితే అప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ నుంచి డెడ్యూస్ చేయమన్నారమ్మా. హెన్స్ ప్రూవ్డ్ కాదమ్మా, ఇది డెడ్యూస్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ నుంచి ఇది డెడ్యూస్ చేయాలి. మనకు ఆన్సర్ రావాలి అంటే ముందు రిడక్షన్ అనేది అప్లై చేయాలి. దేనికి? ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్కి. సో ఇచ్చింది మనకు అనుకోవాల్సిందని IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. ఇప్పుడు కనుక దీనికి ఫార్ములా అప్లై చేయాలి అంటే nth పవర్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయలేము. అలాంటి సందర్భాల్లో రిడక్షన్ అంటే పవర్ని రిడక్ట్ చేయాలి అంటే కంపల్సరీగా సేమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ సేమ్ ఫంక్షన్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ పవర్ n-1x ఇంటూ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ రాసామనుకోండమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఫంక్షన్కి ఇలానే రాసాం. ఇలా రాస్తే ఇప్పుడు ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్కి మన దగ్గర ఫార్ములా లేదు. సో మనం ఏదైనా సరే పవర్ని రిడక్ట్ చేయాలి అంటే అక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా రిడక్ట్ చేయాలి. ఇక్కడ మనకి -1 రాసినప్పుడు ఫార్ములా రిడక్ట్ అవ్వట్లేదు కాబట్టి, ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి పవర్లో 2ని రిడక్ట్ చేయండి. ఇక్కడ పవర్లో 2 రిడక్ట్ చేసినప్పుడు ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. రిడక్షన్ అంటేనే సేమ్ పవర్తో మల్టిప్లై చేస్తాం, అట్ ద సేమ్ టైం పవర్ని రిడక్ట్ చేస్తాం. ఇక్కడ పవర్ రిడక్ట్ అనేది ఎన్లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేసాం, అప్పుడు ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు కనుక మళ్ళీ అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇంటిగ్రల్ అనేది మనం దీనికి అప్లై చేయమమ్మా రిడక్షన్కి, మనం మల్టిపుల్ వాల్యూకి అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి మన దగ్గర ఫార్ములా ఉంది tan x. సో ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి రిడక్షన్ అనేది 2కి అప్లై చేస్తే చాలు. సో ఇప్పుడు దీన్ని -2 ఉంది కాబట్టి ఎలా తీసుకోవాలి? i. అలానే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి? t. ట్రిగ్నామెట్రిక్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది, అదే టానల్లో అయితే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు, అందుకని దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో రాసాం. కానీ సీకెంట్ని టానల్లో రాయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై అవుతుంది. సో i ఈజ్ ద u. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఏమని తీసుకోవాలి? v. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of u integral of v dx whole dx. Applying the formula, u means secant power n minus 2x. ఇదే అయ్యే ఎందుకు మనం ముందు తీసుకున్నాము అంటే మనకున్న ఫార్మేషన్ ఏంటమ్మా? ఐలైట్ వర్డ్ ఫార్మేషన్. ఐలైట్ వర్డ్ ప్రకారం i అనేది ఫస్ట్ ఫంక్షన్, t అనేది సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ అలానే రాసాం, సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్. దట్ మీన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. కంపల్సరీగా 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలమ్మా? బై పార్ట్స్ అప్లై చేయాలి. ఇక్కడ 2 సేమ్ ఫంక్షన్స్ అనొద్దమ్మా, పవర్ అనేది ఎంత పవర్ ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్స్ అనకూడదు. క్యూబ్ 4 5 కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే సేమ్ ఫంక్షన్స్ అనాలి. ఎంత పవర్ ఉన్నప్పుడు ఇది ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది, ఇది ట్రిగ్నామెట్రిక్ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of first function secant power n-2x into integral of secant square x dx whole dx. Applying the integration, secant power n-2x into integral secant square x ante tan x. Direct integration, integral secant square x ante tan x minus d by dx of secant power n-2. This is in the form of x to the power of n. X to the power of n formula n into, that means n-2 into secant x whole power n-2 minus 1. That means n into x to the power of n-1. కానీ x ప్లస్లో x లేదు అంటే మళ్ళీ secant xకి మనం ఏం చేయాలి? డెరివేటివ్. secant xకి డెరివేటివ్ secant x into tan x. x ప్లస్లో x రిప్రజెంట్ అవునప్పుడు మళ్ళీ ఆ టర్మ్కి డెరివేట్ చేయాలమ్మా. సో సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చమ్మా? టాన్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ అలానే రిప్రజెంట్ చేయనమ్మా. సీకెంట్ పవర్ n-2x ఇంటూ టాన్ ఎక్స్ మైనస్
n minus 2 is the constant. Integral of secant power n minus 3x into secant x into tan x అంటే tan square x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలంటే కుదరదు. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ అయినాయి? 3 ఫంక్షన్స్. కాబట్టి ముందు 3 ఫంక్షన్స్ని 2 ఫంక్షన్స్గా రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే బై పార్ట్స్ అనేది 2 పార్ట్స్కి మాత్రమే అప్లై అవుతుంది ఇంటిగ్రేషన్. కాబట్టి 2 పార్ట్స్లో మార్చాలి. కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ అలానే డిఫైన్ చేయడమ్మా. ఆ ఫంక్షన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. secant power n minus 2x into tan x minus n minus 2 into integral of, here bases are equal, so powers are adding, multiple sign ఉంది కాబట్టి పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. secant power n minus 2x into, ఎప్పుడైతే ఇక్కడ secant power n minus 2 వచ్చిందో కంపల్సరీగా రెండో ఫంక్షన్ ఏముంది? tan square x. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి అంటే tan square xకి ఫార్ములా లేదు. ఆల్రెడీ ఇందాక ప్రాబ్లంలో చెప్పాను, ఇంటిగ్రల్ tan square xకి మన దగ్గర ఫార్ములా లేదు. కాబట్టి దాని ఐడెంటిటీ రూల్ నుంచి అప్లై చేస్తే ఎలా రాయొచ్చమ్మా? secant square x minus 1 dx. ఐడెంటిటీ రూల్ ఫర్ tan square x. 1 plus tan square x equal to secant square x. secant tan square x equal to secant square x minus 1. ఇప్పుడు కనుక ఫస్ట్ వాల్యూని అలానే అప్లై చేస్తున్నాను. tan x minus n minus 2 into integral of, multiplying, bases are equal, powers are adding, secant power nx dx minus secant power, ఇక్కడ టర్మ్ ఏముందమ్మా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటిగ్రల్ మైనస్ 2 ఇంటూ secant power n minus 2x dx. ఇక్కడ నేను ఏమీ చేయలేదమ్మా, బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేశాను. రెండో టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు కాబట్టి ఐడెంటిటీ రూల్ అప్లై చేశాను. లీనియర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేశాను. ఇప్పుడు వాల్యూస్ రాస్తున్నాను. secant power nx అంటే in, secant power n minus 2 నాట్ ఆటోమేటిక్ ఏమని రాయొచ్చు? in minus 2. సో secant power n minus 2x into tan x minus n minus 2 into in plus n minus 2 into in minus 2. కంపల్సరీగా ఎప్పుడైతే రెండు పార్ట్స్గా వచ్చినాయో మళ్ళీ సేమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేయకూడదమ్మా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్కి అప్లై చేస్తున్నాం. అలాంటి సందర్భాల్లో దాన్ని ఐఎన్గా రాయాలి. n minus 2ని ఏమని రాయాలి? in minus 2. పవర్ రెడ్యూస్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం ఇది మొత్తం కూడా మనకి ఏది ఈక్వల్ అమ్మా? in ఈక్వల్ టు, ఇది మొత్తం కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? in ఈక్వల్ టు. in ఈక్వల్ టు అయితే ఇది కూడా in టర్మే కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం. in ప్లస్ n minus 2 into in ఈక్వల్ టు రిమైనింగ్ పార్ట్ secant power n minus 2 into tan x plus n minus 2 into in minus 2. Here in is the common term, in common, remaining one constant 1 plus n minus 2 equal to secant power n minus 2 tan x plus n minus 2 into in minus 2. Here 1 minus 2 means minus 1, that means n minus 1. in equal to, లేదా in into n, 1 minus 2 means minus 1 equal to same secant power n minus 2x into tan x plus n minus 2 into in minus 2. ఇక్కడ మల్టిపుల్లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుందమ్మా? బై అనేది హోల్ ఫంక్షన్ ఫామ్ అవుతుందమ్మా. సో in ఈక్వల్ టు secant power n minus 2x into tan x by n minus 1, ఫస్ట్ ఫంక్షన్కి ఫామ్ అవుతుంది సెకండ్ ఫంక్షన్, ప్లస్ n minus 2 by n minus 1 into in minus 2. ఇక్కడ హోల్ బై వస్తుంది, రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ప్లస్ సైన్తో విడదీసాము. దిస్ ఇస్ ద ఇంటిగ్రల్ ఫర్ secant power nx dx ఫార్ములా. సో పవర్ని ఎంత ఉన్నా రెడ్యూస్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా అమ్మ. ఇప్పుడు దీనిలో కూడా n అనేది ఈవెన్ అయింది అనుకోండి, కంపల్సరీగా మనకి i0 ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి అంటే n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి.
కానీ అలా కాకుండా n అనేది ఈవెన్ అయితే I0 వస్తుంది, I0 ఈవెన్ రాయొచ్చమ్మా x ప్లస్ సి. ఒకవేళ n అనేది కనుక ఆడ్ అయింది అనుకోండి I1 రెడ్యూస్ అవుతుంది. I1 అంటే ఏం రాయొచ్చు, లాగ్ మాడ్ సీకెండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. I1 వచ్చినప్పుడు ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ మీన్స్ లాగ్ మోడ్ సీకెండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. సో ఈవెన్ అయితేనేమో I0, ఆడ్ అయితేనేమో I1. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏ ప్రకారం రెడ్యూస్ అవుతుంది అనేది డెడ్యూస్ చేయమన్న వాల్యూస్ రాయాలమ్మా. ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ అనలేదు, డెడ్యూస్ అన్నాడు. డెడ్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చిన రిడక్షన్ ఫార్ములాను ఉపయోగించుకొని ఈ ఫార్ములాని రెడ్యూస్ చేయాలి. సో మనకు వచ్చిన రిడక్షన్ ఫార్ములాను ఉపయోగించుకొని దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ని మనం ఇక్కడ అప్లై చేద్దామమ్మా. I5 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ పవర్ 5x dx. రిడక్షన్ ఫార్ములా ఏంటమ్మా మనకి, IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ nx dx అయితే మనం రెడ్యూస్ చేసే ఫంక్షన్ని IN ఈక్వల్ టు ఈ వాల్యూని ఎలా రెడ్యూస్ చేసి తీసుకోవచ్చు, సీకెండ్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x బై n మైనస్ 1 ప్లస్ సెకండ్ టర్మ్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి దీన్ని రెడ్యూస్ చేయాలమ్మా. సో ఈ ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాం, ఈ కండిషన్స్ని రెడ్యూస్ చేసే దాన్ని బట్టి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే n ప్లేస్లో ఎంత తీసుకోవాలి మనకు అనుకోవాల్సింది ఏంటి, I5 ఈక్వల్ టు n ప్లేస్లో 5 రిప్లేస్ చేయండి, రీప్లేస్ 5 ఆఫ్ n 5 మైనస్ 2x ఇంటూ tan x by n 5 minus 1. Applying the second function 5 minus 2 by 5 minus 1 into 5 minus 2. Secant power cube x into tan x by 4 plus 3 by 2 4 into 5 minus 2 3 5 minus 1 4 into I3. పవర్ అనేది I5 నుంచి I3కి రెడ్యూస్ అయింది, మళ్ళీ I3 నుంచి మనకి రెడ్యూస్ అవ్వాలి అంటే ఇక్కడ I అనే పార్టే ఉండకూడదు, దట్ ఈస్ ద ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ 5x వాల్యూ. సో మళ్ళీ అప్లై చేసామనుకోండి, ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ సేమ్, సీకెండ్ క్యూబ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ ఈసారి n ప్లేస్లో ఎంత రీప్లేస్ చేయాలమ్మా 3. సో అప్లైన్ 3 సీకెండ్ పవర్ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 3 మైనస్ 2 I3 ఇంటూ టాన్ ఎక్స్ బై 3 మైనస్ 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ 3 మైనస్ 2 బై 3 minus 1 I3 minus 2. Applying the adding of the functions, secant cube x into tan x by 4, that is the first function, plus 3 by 4 into secant x into tan x by 3 minus 1 2. 3 minus 2 means 1 by 3 minus 1 2 into I1. ఫంక్షన్ అనేది 3 నుంచి ఎక్కడికి రెడ్యూస్ అయిందమ్మా 1కి, కానీ 1 ఉపయోగించవచ్చా ఇక్కడ, ఉపయోగించకూడదు. ఎందుకంటే n వాల్యూ అనేది ఆల్వేస్ ఏమంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది. సో I1 అంటే n ఈజ్ ఆడ్, సో రిప్రజెంటింగ్ ది వాల్యూ secant cube x into tan x by 4 ప్లస్ 3 by 4 ఇంటూ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా, మీరు బ్రాకెట్లో వాల్యూని అలానే రిప్రజెంట్ చేయొచ్చు. secant x into tan x by 2 plus 1 by 2 into I1. I1 means odd. Odd అయితే any is odd అయితే మనకు వాల్యూ ఎంత, log mod secant x plus tan x. సో log mod I1 వాల్యూ డైరెక్ట్గా రాస్తున్నాం, ఎందుకంటే ఫార్ములాలో ఎగ్జిస్ట్ అవ్వదు, డైరెక్ట్గా తీసుకోవాలి. I1 మీన్స్ ఇంటిగ్రల్ secant x. ఇంటిగ్రల్ secant x మీన్స్ log mod secant x plus tan x. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం పెట్టాలమ్మా ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇంటిగ్రల్ secant power 5x dx.